హలో గాయస్, మీరు చూస్తున్నారు చందు ఇన్ఫో ఛానల్. మీకోసం అయితే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ విడుదలైందండి. అది వచ్చేసి గౌట్ జాబ్ అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నుంచి అయితే ఇది విడుదలైందండి. చాలా మంచి అవకాశం అండి. మీరు ఎక్కువ ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ మాత్రమే మెన్షన్ చేశారు. మీరు అయితే ఎవరైనా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా అంటే చాలా 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 మంచి అవకాశం అండి. వీడియోని పూర్తిగా చూడండి. నేను టోటల్ డీటెయిల్స్ అనేది చెప్తాను. చాలా ఈజీగా మీకైతే జాబ్ రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. తప్పకుండా అప్లై అనేది చేయండి. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. నేను టోటల్ డీటెయిల్స్ అనేది మీకు నేను ప్రొవైడ్ అనేది చేస్తాను. ఈ జాబ్ అనేది విడుదలైంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివాయు నుంచి అయితే విడుదలైందండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకైతే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్, అంటే 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకా మీకు హైట్ అనేది మినిమం యాక్సెప్టబుల్ హైట్ 152 సెంటీమీటర్స్ మీరు హైట్ ఉంటే సరిపోతుంది. చెస్ట్ మినిమం రేంజెస్ 5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. వెయిట్ వచ్చేసి మీ హైట్కి తగ్గట్టు వెయిట్ ఉంటే మాత్రం సరిపోతుంది. అంటే హైట్కి తగ్గట్టు ఎవరిదైనా హైట్కి తగ్గట్టు వెయిట్ ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి లైట్ మీకైతే తప్పకుండా అప్లై అనేది చేయండి. నెక్స్ట్ హియరింగ్ అనేది 6 మీటర్స్ వరకు మీకైతే వినిపించాలి. నెక్స్ట్ డెంటల్ అనేది గుడ్ హెల్తీగా ఉండాలి. జనరల్ హెల్త్ కూడా మీ ఫిట్నెస్ కూడా చాలా చక్కగా ఉండాలన్నమాట. మీకు తప్పకుండా అనేది అప్లై అనేది చేయండి. నెక్స్ట్ మీకు బ్యాడీ టాటోస్ అనేవి ఏమి ఉండకూడదు. మీకు స్కిన్ ఎలర్జీస్ కానీ స్కిన్ క్యాండిడేట్స్ కానీ ఏమి ఉండకూడదు. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్కి వచ్చేసరికి హాస్పిటాలిటీ స్ట్రీమ్ అండి. హాస్పిటాలిటీ స్ట్రీమ్ అంటే మీకు కుకింగ్లో వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారండి. కుకింగ్లో వీకైతే జాబ్ అనేది ఇక్కడ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ హౌస్ కీపింగ్ స్ట్రీమ్. హౌస్ కీపింగ్ అంటే వాళ్ళ గార్డెన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే గార్డెన్లో పనిచేయడం అలాంటివి మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా మంచి అవకాశం. ఎలా అప్లై చేయాలనేది తర్వాత చూద్దామండి. ఇదైతే చాలా మంచి అటు వేరియస్ ప్లేస్లలో వీరైతే హైర్ చేసుకుంటున్నారు. ఎలా అప్లై చేయాలనేది కూడా ఎలా ఉంటుందంటే మీకు ఏదైతే నేను ఫామ్ అనేది ఇస్తానో ఫామ్ ఫిల్ చేసి మీకు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి ఈ పోస్ట్కి అయితే మీ ది అడ్రస్కి అయితే మీరు కొరియర్ పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సినది ఉంటుందండి. ఈ పోస్టల్ అడ్రస్ వచ్చేసి మనది హైదరాబాద్ కాబట్టి మన హైదరాబాద్లో బెంగళూరులో కూడా ఉందండి. నేను చూపిస్తాను. బెంగళూరు, బెర్లపల్లి, అలహాబాద్, నాగ్పూర్, ఉదయ్పూర్ అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల వారు కూడా వాళ్ళ ఏదైతే అడ్రస్ ఉందో అక్కడ మాత్రం సెండ్ చేయొచ్చండి. బెంగళూరు వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఇగో బేగంపేట వచ్చేసి ఎయిర్ ఆఫీసర్ క్యాంపెయినింగ్ ఉందండి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట. పోస్ట్ ఆఫీస్ న్యూ బోయన్పల్లి సికింద్రాబాద్ 500011 తెలంగాణ. మెయిన్ గార్డ్ రూమ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట్ పోస్ట్ ఆఫీస్ న్యూ బోయన్పల్లి సికింద్రాబాద్. ఇక్కడికైతే మీరు పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి అనేది ఉంటుంది. మీకు సరే షిల్లింగ్ పార్క్ ఒకటి బేగంపేటలో ఉంది, ఇంకోటి డొండిగల్లో అయితే ఉందండి. వీళ్ళకైతే మీరు పోస్ట్ ద్వారా మీరు సెండ్ చేయాల్సి అనేది ఉంటుంది. మీరు ఫామ్ అనేది ఉన్నది. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు 10th క్లాస్ మెట్రికులేషన్ పాసింగ్ సర్టిఫికేట్ జిరాక్స్ అనేది పెట్టాలి. నెక్స్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది పెట్టాలి. నెక్స్ట్ మీ దగ్గర ఏదైనా ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ ఏమన్నా కూడా ఉంటే మీ యొక్క ఆ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ అనేది చేయాలండి. మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలండి. మీకు 18 ఇయర్స్ నుంచి అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా తక్కువ ఏజ్లోనే చాలా ఈజీగా గవర్నమెంట్ జాబ్ అనేది మీకు అయితే వస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది, చేసుకోవచ్చు అండి. సరే మీకు ఇంకా యాన్యువల్ ఎంప్లాయ్మెంట్ లీవ్ వచ్చేసి అగ్నివీర్ ఉందండి. ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లీవ్స్ విషయానికి వచ్చేసరికి యాన్యువల్ లీవ్స్ మీకు 30 days per year అనేవి ఉంటాయండి. సిక్ లీవ్స్ అనేసి బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైస్. సిక్ లీవ్స్ కూడా వాళ్ళు అనేది ప్రొవైడ్ అనేది చేస్తారు. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి కూడా సిక్ లీవ్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తారండి. నెక్స్ట్ వీళ్ళు బెనిఫిట్స్ వచ్చేసరికి మీకు 30,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. 30,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా టర్మినల్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు సేవా నిధి ప్యాకేజ్ కూడా మీకు అనేది ఉంటుంది అండి.
ఫస్ట్ వాళ్ళంటే ఇయర్లీ శాలరీ అనేది పెంచుకుంటూ వెళ్తారండి. ఫస్ట్ ఇయర్లో 30,000, సెకండ్ ఇయర్లో 33,000, థర్డ్ ఇయర్లో 36,500, ఫోర్త్ ఇయర్లో 40,000 వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. ఎస్ అండి, తప్పకుండా అప్లై అనేది చేయండి. నేను బయోలో మెన్షన్ చేస్తాను, లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చేయండి. నెక్స్ట్ మీకు ఏమేమి కావాలంటే అప్లై చేయడానికి ఆధార్ కార్డ్ అనేది కావాలి, క్యారెక్టర్ సర్టిఫికేట్ సైనెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి, పంచాయత్ ఆఫీసర్ నుంచి, ప్రిన్సిపల్ ఆఫ్ స్కూల్ స్టడీస్ నుంచి డ్యూరింగ్ లాస్ట్ ఇయర్ 1 year ఓన్లీ అయితే కావాలండి. క్యారెక్టర్ సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఒరిజినల్ 10th అండ్ మెట్రికులేషన్ పాసింగ్ సర్టిఫికేట్స్ కావాలి, ఒరిజినల్ 10th మెట్రికులేషన్ సర్టిఫికేట్ కావాలి. ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా పెడితే సరిపోతుందండి. నెక్స్ట్ ఇంటర్నెట్ కాపీ, మార్క్ షీట్ నాన్ అక్సెప్టబుల్ అంటే ఇంటర్నెట్ నుంచి మార్క్ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అది అయితే వాళ్ళు తీసుకోవట్లేదండి. ఒరిజినల్ మెమోనే, ఆ ఒరిజినల్ మెమో జిరాక్స్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. వీళ్ళు ఎలా కండక్ట్ చేస్తారు ప్రొసీజర్ ఉంటుందంటే హైరింగ్కి రిటర్న్ టెస్ట్ అనేది పెడతారండి, చాలా ఈజీగా ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుందండి, మార్క్స్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. టోటల్ 20 మార్క్స్ అయితే పెడుతున్నారు. చాలా ఈజీగా మీకైతే స్కోర్ అనేది చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఇవి అయితే డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. వీళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుందండి, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేసి హైట్ చెక్ చేస్తారు, ఫిజికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేస్తారు. చాలా టెస్టులు చేసి మీకైతే అదైతే రావాల్సి ఉంటుందంటే. ఇక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 2కి వచ్చేసరికి మీకైతే 1 minute 10 పుషప్స్ అయితే చేయాల్సి ఉంటుంది, 10 ఇంకా 1 minute 10 సిటప్స్ చేయాల్సి ఉంటుంది, 1 minute 20 స్క్వాట్స్ అనేది చేయాల్సి అనేది ఉంటుందండి. అండి మీకైతే ఇవి అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. చాలా మంచి అవకాశం. అగ్నివీర్ నుంచి, హౌస్ కీపింగ్ నుంచి, హాస్పిటాలిటీ నుంచి అయితే వీళ్ళైతే హ్యాడ్ అయితే చేసుకుంటున్నారండి. చాలా అంటే మంచిగా అనేది ఉంటుంది మీకు, చాలా చిన్న ఏజ్లోనే మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకేనండి, ఇదైతే నేను డీటెయిల్స్ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి. కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ తరపు నుంచి చిన్న లైక్ అనేది నేను కోరుకుంటున్నానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చందు ఇన్ఫో ఛానల్.